హాయ్ అండి, అందరికీ వందనాలు. 323వ పేజీ, 2వ రాజుల గ్రంథం అండి, 17వ అధ్యాయము. కుడివైపండి 41 వచనాలున్నాయి. మొదటి వచనము. యూదారాజైన అహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేరెసు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సోనోద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్టు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గర ఉన్న హలాహు హబోరు అను స్థలములందును మాదీయుల పట్టణముల్లోనూ వారిని ఉంచెను. 7వ వచనము. ఎందుకనగా ఇశ్రాయేలీల ఐగుప్తు దేశంలో ఉండియు ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండియు తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజుల నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచూ అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్ట నివాసములను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయిచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వీటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకుల ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించెను. 14వ వచనం. వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. 15వ వచనము. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చెప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. 17వ వచనము. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. 18వ వచనము. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీల అందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూదా గోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి.
అంతటా యెహోవా ఇజ్రాయేలు వారి సంతతి వారిని అందరిని విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతకు అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. 21వ వచనము. ఆయన ఇజ్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలో నుండి విడగొట్టి వేగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకొనిరి. ఈ యెరోబాము ఇజ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడగ చేసి వారు ఘోర పాపం చేయుటకు కారకుడాయెను. 22వ వచనం. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరు గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. 24వ వచనము. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపరాయాము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. 25వ వచనం. అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకుని షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియక ఉన్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయ అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకునిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగచేసుకునిరి. బబులోను వారు సుక్కోత్బేనోదు దేవతను, ఊతావారు నెర్గలు దేవతను, హమాతు వారు ఆషీమా దేవతను, ఆవీయులు నిబ్నాజు దేవతను, తర్కాతు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మేలేకు, అనెమ్మేలేకు అను సెపర్వాయిము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు 32వ వచనము. జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ ఉండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలీలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రమంతటిని గైకొనవలెను. 38వ వచనము. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను
వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. 41వ వచనము. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచూ ఉన్నారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.